తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 20 రోజులు కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, కర్ణాటకలో 10 కోట్లు, కేరళలో 3 కోట్లు, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 33 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ సినిమా 20 రోజుల్లో 142 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో ఇదే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్. ఇంతకుముందు ఆ రికార్డు మన అజిత్ పేరు మీద ఉన్నింది. విడాముయార్చి సినిమా 142 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాని క్రాస్ చేసింది ఈ డ్రాగన్ సినిమా. అండ్ ఈ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్కి ఇది రెండవ సినిమా హీరోగా, రెండవ సినిమాతోనే 100 కోట్లు కొట్టాడు. ఇప్పుడు 150 కోట్లకు దగ్గరగా వెళ్తున్నాడు. అతని మొదటి సినిమా లవ్ టుడే, అతనే హీరో, అతనే డైరెక్టర్, 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతకుముందు అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా కోమాలి, అది 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ 142 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు నిపోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 28 కోట్లకు కొన్నారు, అన్ని ఏరియాలకు కలిపి, తెలుగు తమిళ్ అన్నీ కలిపి 28 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 41 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్, ఇంకా అంటే దాటింది డబుల్ బ్లాక్ బస్టర్. ఇంకొంచెం వస్తే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది, 3 లాభాలు వస్తాయి. ఇప్పటికి ప్రస్తుతానికి 2 లాభాలు వచ్చాయి. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళు వచ్చేసి 4 కోట్లకి కొన్నారు తెలుగు మార్కెట్కి. 20 కోట్ల గ్రాస్కి గాను తెలుగులో ఇప్పటి వరకు 20 రోజుల్లో వచ్చేసి మనకు 20 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల పైన 6 కోట్ల లాభాలు. అంటే ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ తెలుగులో కూడా దాటింది. ఇంకొక 2 కోట్లు వచ్చినాయంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలుగులో కూడా. ఇక చూడాలి మరి, ఈరోజు గురువారము, ఇక రేపు శుక్రవారం తెలుగులో 2 కొత్త సినిమాలు ఉన్నాయి. తమిళ్లో ఏం రిలీజ్ ఉన్నాయో తెలీదు. బట్ 150 కోట్లు అయితే కన్ఫర్మ్. నేను 100 కోట్లే ఎక్కువ అనుకున్నాను, బట్ 150 కోట్ల వరకు వెళ్తుంది. గ్రేట్ అని చెప్పాలి సినిమా. నేను సినిమా అయితే 2 సార్లు చూశాను. ఒకసారి నా కోసం చూశాను, ఒకసారి ఫ్యామిలీకి చూపించాను. సో ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ పిల్లలు, కాలేజ్ పిల్లలు, డిగ్రీ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ప్రతి పేరెంట్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు కొద్దిగా కొద్దిగా మెసేజ్ అని చెప్పాలి, జీవితాలకు పనికొచ్చే మెసేజ్ ఉంది సినిమాలో. సో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడండి, అందరూ చూడండి ఎవరైనా చూడకపోయింటే. అది మన ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ అండ్ ఇంకా ఎవరో ఉన్నారు, పేర్లు తెలియదు తమిళ వాళ్ళు. సినిమా కొత్త సినిమా డ్రాగన్, తమిళ్లో టైటిల్ డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. రిలీజ్ అయిన మొదటి 20 రోజుల్లోనే 142 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 41 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.